బిల్డింగ్ కాంట్రాక్ట్ వచ్చింది మీరేనా? సార్ ఆస్ట్రేలియా ఇంజనీరు, న్యూజిలాండ్ ఇంజనీరు, ఇండియా ఇంజనీరు. ఓకే సరేలే కానీ పెనంగళూరులో బిల్డింగ్ కట్టాలి. మీ రేట్ ఎంతో చెప్పండి, ఎవరిది నచ్చితే వాళ్ళకి ఇస్తా కాంటాక్ట్. సార్ నేను 9 లక్షలు తీసుకుంటా సార్. 9 లక్షలు ఎందుకయ్యా? 3 లక్షలు వచ్చేసి మెటీరియల్ అవుతుంది, 3 లక్షలు వచ్చేసి కూలీలకు అవుతాయి, 3 లక్షలు నాకు. సరే న్యూజిలాండ్ ఇంజనీర్ నువ్వు చెప్పు. నేనైతే 12 లక్షలు తీసుకుంటాను సార్. 12 లక్షలు ఎందుకయ్యా? 4 లక్షలు నాకు, 4 లక్షలు మెటీరియల్స్ కి, 4 లక్షలు వర్క్ చేసిన వాళ్ళకి. సరే కాసేపు ఆగు. ఇండియా ఇంజనీర్ నువ్వు చెప్పు, ఎంత తీసుకుంటావు? నేను 27 లక్షలు తీసుకుంటానయ్యా. ఆస్ట్రేలియా వాడేమో 9 లక్షలు తీసుకుంటున్నాడు, న్యూజిలాండ్ వాడేమో 12 లక్షలు తీసుకున్నాడు. నీకు 27 లక్షలు ఎందుకయ్యా? 9 లక్షలేమో మీకు. ఓకే ఓకే మరి మిగిలినవి? 9 లక్షలేమో నాకు. మరి మిగిలిన 9 లక్షలతో బిల్డింగ్ కట్టగలవా? మిగిలింది ఆస్ట్రేలియా వాడు కడతానంటాను కదా, వాడి చేత కట్టిస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇండియా వాడు కనిపించావు కదా.